హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కొత్త టర్మ్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో, ఏవైతే మనం రెగ్యులర్గా వినమో ఆ టర్మ్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విల్ అండర్స్టాండ్ ద బేసిక్ టర్మ్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్, దట్ ఈస్ 5G అనేది న్యూస్లో కన్సిస్టెన్స్గా వింటున్నామండి. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ 5G అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ 4G? ఏదైతే అండి మన టెలిఫోన్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉందో దాంట్లో డిఫరెంట్ జనరేషన్స్ నుంచి పాస్ అయ్యామండి. 1G కానివ్వండి, 2G కానివ్వండి, 3Gలో ఇంటర్నెట్ వచ్చింది, ఇంటర్నెట్ స్పీడ్ వచ్చింది, 4Gలో ఇంటర్నెట్ స్పీడ్ పెరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఇప్పుడు మన జియో వారు దేంతో లాంచ్ చేశారండి, జియో ఎక్స్క్లూజివ్లీ 4Gతో వచ్చారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సిమ్ వచ్చేసి 5th జనరేషన్ టెక్నాలజీ. ఇది ఆల్రెడీ యూఎస్ఏలో మరియు సౌత్ కొరియాలో మరియు కొన్ని టాప్ డెవలప్డ్ కంట్రీస్లో ఆల్రెడీ లాంచ్ అయింది, యూసేజ్లో కూడా ఉంది, కానీ ఇండియాకి ఇప్పటివరకు రాలేదు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 4G అండ్ 5G? ఏదో డిఫరెన్స్ ఉండాలి కదా, డిఫరెన్స్ లేకుండా అసలు మనకి జనరేషన్కి తేడా ఏంటి? కాబట్టి విల్ ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్సెస్. ద 5G యూటిలైజెస్ మచ్ హయ్యర్ రేడియో ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ 28 GHz. సో చూడండి, ఏదైతే రేడియో ఫ్రీక్వెన్సీ స్పీడ్స్ ఉంటుందో, ఫ్రీక్వెన్సీ అంటే ద నెంబర్ ఆఫ్ నోడ్స్ మూవింగ్ త్రూ ఏ పాయింట్ ఇన్ ఎ సెకండ్. ఒక్క సెకండ్లో ఈ నోడ్ లేదా ఈ పాయింట్ నుంచి ఎన్ని వేవ్స్ పోతున్నాయన్న దాన్ని ఫ్రీక్వెన్సీ చేస్తామన్నమాట. మామూలుగా దీంట్లో 700 MHz టు 2500 MHz యూజ్ చేస్తే, దీంట్లో చూడండి 28 GHz. మెగాకి గిగాకి తేడా తెలుసుకోండి, మెగా ఈజ్ లెసర్ దెన్ GHz అనమాట. సో నెక్స్ట్ 5G ట్రాన్స్ఫర్ మోర్ డేటా ఓవర్ ఎయిర్ at faster speeds, whereas 4G is not as high speed in the air as 5G. Then హ్యాస్ లోవర్ లేటెన్సీ అంటే ఏంటండి, స్పీడ్ ఎక్కువ, అంటే ల్యాగ్లు ఉండవు, కాల్ ల్యాగ్స్ ఉండవు. కాల్ ఇట్లా కొట్టడంతోనే 1-2 సెకండ్స్లో అంటేస్తుంది అనమాట. ద డిలే బిఫోర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా బిగిన్స్ ఫాలోయింగ్ అన్ ఇన్స్ట్రక్షన్. లాటెన్సీ ఆఫ్ 5G is predicted below 10 milliseconds and in best cases it is around 1 millisecond. కానీ 4Gలో ఏమవుతుందండి, లేటెన్సీ ఎక్కువ ఉంటుంది, అంటే కాల్ పోయే ముందు టిక్ 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 రింగ్ అవ్వడానికి ఉంటుంది చూడండి, అలాంటివి. 4G హ్యాస్ ఎ లేటెన్సీ కంపేర్డ్ టు 5G. లేటెన్సీ ఫర్ 4G is 20 to 30 milliseconds. Next, 5G uses millimeter wave spectrum which enables more devices to be used within the same geographic area, supporting around 1 million per square kilometers. 5Gలో ఏంటండి, మిల్లీమీటర్ వేవ్, అంటే ఈ డివైజెస్ యూజ్ చేయడం ద్వారా ఒక స్క్వేర్ కిలోమీటర్లో మామూలుగా 100 ఫోన్లకే అవైలబిలిటీ ఉన్నదాన్ని దీంట్లో 1000 ఫోన్లకు కూడా అవైలబుల్గా ఉండొచ్చు అనమాట. 4G సపోర్ట్ లెస్ నెంబర్ ఆఫ్ డివైజెస్ ఆఫ్ అరౌండ్ 4000 డివైజెస్ ఫర్ స్క్వేర్ కిలోమీటర్. ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఒక టవర్ పెడితే అది కేవలం 4000 ఫోన్లకు మాత్రమే పనికొస్తుందండి. కానీ 5G అయితే కొన్ని ఎక్కువ 40,000 వరకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. 5G యూసెస్ ఎ న్యూ డిజిటల్ టెక్నాలజీ దట్ ఇంప్రూవ్స్ కవరేజ్, స్పీడ్ అండ్ కెపాసిటీ. ఓకే, కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తుంది, కవరేజ్ ఏరియా పెంచుతుంది, స్పీడ్ పెంచుతుంది, అన్ని పెంచుతుంది. 4G హ్యాస్ లెడ్ టు ద మోర్ కంజెషన్ అండ్ లెస్సర్ కవరేజ్ కంపేర్డ్ టు 5G. సో బేసికల్లీ 5Gకి ఫ్రెండ్స్, 5Gకి కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ఏంటి అంటే ఫ్రెండ్స్, 5Gకి సప్లై కాంపోనెంట్స్ ఎక్కువ కావాలి. సప్లై కాంపోనెంట్స్ అంటే దీనికి సపోర్టివ్ డివైజెస్ ఎక్కువ కావాలి. చిన్న చిన్న బాక్సెస్, కనెక్టింగ్ బాక్సెస్, చిన్న చిన్న సిగ్నల్ బాక్సెస్ అనేటివి తక్కువ డిస్టెన్స్లో పర్ స్క్వేర్ కిలోమీటర్లో 4-5 పెట్టాల్సిన అవసరం. కాబట్టి ఏమవుతుంది మై ఫ్రెండ్స్, ఎక్కువ ఎలక్ట్రానిక్స్ అవసరం. అందుకే మనం చైనాలో ఉన్నటువంటి హవాయ్ బ్రాండ్ ఇలాంటి డిఫరెంట్ బ్రాండ్స్ని మనం అప్రోచ్ అయినప్పుడు, ఎవరైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారో అని అప్రోచ్ అయినప్పుడు, చైనా వాళ్ళు హువావి అనే బ్రాండ్ ఏదైతే ఉంటుందో అది ముందుకు వచ్చినప్పటికీ మనం దాన్ని క్యాన్సిల్ చేసాం బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ ఇష్యూస్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ చైనీస్ పాలసీస్ అనమాట. ఓకే, కానీ ఇప్పుడు దాన్ని సోనీ ఎరెక్షన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, హౌ 5G టెక్నాలజీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. మనకు అసలు 5G ఎందుకు, మనకు ఆ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇండియా వరల్డ్స్ టాప్ ఎకనామీస్లో కావాలి అంటే, రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క మార్కెట్ని అందిపుచ్చుకోవాలంటే, నెక్స్ట్ ఫ్యూచర్ టెక్నాలజీస్ వచ్చినప్పటికీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, దీంట్లోనే సైబర్ ఫిజికల్ సిస్టమ్స్, ఇవన్నిటిని ప్లస్ ఏదైతే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనే టర్మ్ వింటున్నామో, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంతా కూడా
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పైన ఆధారపడి ఉంటుందండి. ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని మనం మిస్ కాకుండా ఉండేందుకు, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఇండియా టాప్ నేషన్ అయ్యేందుకు మనకి 5G టెక్నాలజీ లేదా కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా బెటర్, లెస్ లేటెన్సీ, ఫాస్టర్ అండ్ అక్యురేట్ సిస్టమ్ కావాలి. అవన్నీ కూడా 5Gకి ఉన్నందువల్ల వి నీడ్ దాట్. హై స్పీడ్ అండ్ డిజిటల్ ఇండియాకి సపోర్ట్ ఇస్తుందండి. మామూలుగా మొబైల్ ఎక్స్పెరిమెంట్, ద స్పీడ్ ఆఫ్ వైర్లెస్ నెట్వర్క్ కెన్ సపోర్ట్ అరౌండ్ 10 to 20 GB డేటా పర్ సెకండ్ పంపించేంత స్పీడ్ 5Gలో ఉంటుందండి. మీ గవర్నెన్స్ని బెటర్గా చేస్తుంది, కొత్త టూల్స్ ఇస్తుంది, ఫాస్టర్ గవర్నెన్స్, ఓకే, లో లేటెన్సీ. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. 5G వల్ల ఎలక్ట్రానిక్స్ ఎక్కువ కావాలి కాబట్టి దానికి ఖచ్చితంగా మళ్ళీ కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఎన్హాన్స్ నెట్వర్క్ కవరేజ్, ఎంటర్టైన్మెంట్ అండ్ మల్టీమీడియా ఇండస్ట్రీ ఎదుగుదల పెరుగుతుంది. నెక్స్ట్ లాజిస్టిక్స్ మరియు షిప్పింగ్. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ. 5Gలో 4G కంటే కూడా ఎన్హాన్స్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుందండి, ఫైర్ వాల్ సిస్టమ్ ఉంటుంది. లాజిస్టిక్ అండ్ షిప్పింగ్ ఇండస్ట్రీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ స్మార్ట్ 5G టెక్నాలజీ ఫర్ గూడ్స్ ట్రాకింగ్, ఫ్లీట్ మేనేజ్మెంట్, సెంట్రలైజ్డ్ డేటా మేనేజ్మెంట్, స్టాఫ్ షెడ్యూలింగ్ అండ్ రియల్ టైమ్ డెలివరీ. నెక్స్ట్ స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్కి పనికొస్తుంది. అలానే ఇండస్ట్రీ గ్రోత్కి పనికొస్తుంది. 5Gకి కొత్త డివైజెస్ కావాలి, అంతే కదా. సెల్ ఫోన్స్ ఏవైతే 3G 4G వరకు ఉంటాయో అవన్నీ మళ్ళీ స్క్రాప్కి వెళ్ళిపోయి మళ్ళీ కొత్త ప్రొడక్షన్, కొత్త టెక్నాలజీ కాబట్టి కొత్త సెల్ ఫోన్స్ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మొబైల్ ఫోన్ మార్కెట్కి కూడా డిమాండ్ క్రియేట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ అగ్రికల్చర్లో అప్లికేషన్స్ చేయొచ్చు రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకింగ్ ద్వారా, లేదంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా. Next, healthcare and mission critical applications. Doctors can connect with the patients from anywhere, anytime, advise them when necessary. Smart surgery, robotic surgery, ఇవన్నీ కూడా స్పీడ్గా చేసుకోవచ్చు. So, we'll end the topic of 4G and 5G here. నెక్స్ట్ ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ లేదా డేటా షేరింగ్ నెట్వర్క్ ఏదైనా ఉందంటే అదేంటండి, వైఫై లేదా వైర్లెస్ ఫిడిలిటీ అని కూడా అంటాం. మరి వైఫై వాళ్ళ ఉపయోగాలు ఏంటంటే ఫ్రెండ్స్, వైఫై నుంచి మనం డేటాని ఈజీగా డేటాని ఈజీగా లాక్కోవచ్చు మన ఫోన్ నుంచి. దిస్ ద మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఈజియెస్ట్ ఫార్మ్. కానీ దీనికి డిసడ్వాంటేజ్ ఏంటని అంటే దీన్ని డిస్టెన్స్ కవరేజ్ అనేది చాలా చాలా తక్కువ. Wireless based transmission of internet signals in a form of radio wave at a frequency of 2.4 GHz to 5 GHz at a high speed of 11 million bits per second within a range of 100 meters. చూడండి, వైఫై యొక్క లిమిట్ 100 మీటర్సే. ఓకే, మళ్ళీ దాని అడ్డంలో గోడలున్నా ఏమున్నా కానీ దాని యొక్క సిగ్నల్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. విత్ ఇన్ దిస్ రేంజ్ ఆల్ వైఫై ఎనేబుల్డ్ కంప్యూటర్స్ విల్ బి ఏబుల్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్ వితౌట్ ఎనీ వైర్స్, దేర్ బై సెట్టింగ్ అప్ వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. వైర్ లేకుండా ఈ వైఫై ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేందుకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ తెచ్చింది. ఆ స్కీమ్ పేరు ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి. దట్ ఈస్ పిఎం వాణి స్కీమ్. దీని గురించి మీరు చదువుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్, ద కాస్ట్ ఎఫెక్టివ్ వైఫై టెక్నాలజీ ఈజ్ బీయింగ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఎయిర్పోర్ట్స్, లైబ్రరీస్, కాలేజెస్లో, ప్రతి చోట ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక వైఫై వచ్చేసింది అనమాట. నెక్స్ట్, వైమాక్స్. ఈ టర్మ్ మీరు చాలా తక్కువగా వింటూ ఉంటారండి. మరి వైఫైకి వైమాక్స్కి తేడా ఏంటి? వైమాక్స్ స్టాండ్ ఫర్ వైర్లెస్ ఇంటర్ఆపరబుల్ మైక్రోవేవ్ అసే రాసుకోవాలండి. వైర్లెస్ ఇంటర్ఆపరబుల్ మైక్రోవేవ్ యాక్సెస్. ఇది వైఫై లాంటిది అండి, కానీ వైఫై కంటే కూడా ఫాస్టర్. ఏ ఫాస్టర్ వర్షన్ ఆఫ్ వైఫై, వైమాక్స్ is a wireless technology that offers faster broadband connection longer than the distance up to 50 kilometers radius వరకు ఈ వైమాక్స్ పనిచేస్తుంది. వైఫై ఎంత అండి? 100 meters, ఇది 50 kilometers. The radius of WiMax coverage is measured in square kilometers, unlike Wi-Fi which is measured in square meters. చాలా తక్కువ. So, worldwide interoperable for microwave assay is a telecommunication portal that provides fixed and mobile internet access. WiMax has the potential to do broadband internet access which cell phones have done to phone access. In the same way that many people
have given up their landlines in the favor of cell phones, WiMax could replace the cable and DSL services, ప్రొవైడింగ్ యూనివర్సల్ ఇంటర్నెట్ యాక్సెస్. ఏంటండి ఈ వైమాక్స్ ద్వారా వచ్చే కాలంలో ఈ కేబుల్ వైర్స్ అనేటివి తొలగిపోయి సింపుల్గా వైర్లెస్ టెలివిజన్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో వైమాక్స్ విల్ ఆల్సో బి painless as Wi-Fi. Turning a computer on will automatically connect to the closest available WiMax antenna. WiMax delivers low-cost open network. WiMax is IP-based wireless broadband access technology that provides performance similar to Wi-Fi. అంతా సిమిలర్, అంతా కామనే, కానీ రేంజ్ చాలా చాలా ఎక్కువ, దాని స్పీడ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. మరి ఇప్పుడు వైఫై చూసాం, వైమాక్స్ చూసాం. నెక్స్ట్ సిమిలర్లీ డేటా ట్రాన్స్మిషన్ కోసము వైర్లెస్ నెట్వర్క్ ఏమైనా ఉంది అంటే లైఫై అండి. దట్ ఈస్ నథింగ్ బట్ లైట్ ఫిడిలిటీ. లైట్ని యూజ్ చేసి మీరు డేటాని కనుక ఒక ఫోన్కి కానీ డివైజెస్ కానీ షేర్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ లైట్ ఫిడిలిటీ, LIFI. ఓకే, సో ఇది వైఫై కంటే చాలా చాలా బెటర్ అండి. ఎందుకంటే దీంట్లో డేటా ట్రాన్స్మిషన్ యొక్క స్పీడ్ హైగా ఉంటుంది, అత్యధిక మొత్తంలో డేటాను కూడా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. దీనికి ఉన్న మేజర్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే లైఫైకి అంటే ద మేజర్ నెగిటివ్ పాయింట్ ఈజ్ ఇట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ వేర్ ద లైట్ ఈస్ అవైలబుల్. లైట్ ఉన్న చోట్లోనే అవైలబుల్గా ఉంటుంది. అది LED బల్బ్స్ ద్వారానే పంపించవచ్చు, వేరే ఫ్లోరోసెంట్ బల్బ్స్ వాటిలో నుంచి పంపించలేము. ఓకే, సో అంటే మీరు ఈ రూమ్లో ఉంటే ఈ రూమ్ల వరకే వస్తుంది, కానీ పక్క రూమ్ వరకు ఇది రాదు. ఓకే, సో నెక్స్ట్ ప్రోస్ ఆఫ్ లైఫై. స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. మామూలుగా దీనికి 10,000 times లార్జర్ దెన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ కవర్డ్ లేజర్, దేర్ బై క్యారింగ్ 100 times ఫాస్టర్ దెన్ వైఫై. వైఫై కంటే 100 రెట్లు స్పీడ్ ఎక్కువ. ఎఫిషియంట్ మరియు చీపర్ కాబట్టి. అదేవిధంగా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందండి. వైఫై అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అంటే ట్రాక్ చేయొచ్చు, కానీ లైట్ని ఏ విధంగా మనం ట్రాక్ చేస్తాం. నెక్స్ట్ అవైలబిలిటీ అనేది చాలా చాలా ఈజీ. ఎక్కడ లైట్ ఉంటే అక్కడ వచ్చేస్తూ ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ కింద పెట్టొచ్చు. స్ట్రీట్ లైట్స్ ప్రతి చోట ఉంటాయండి. ఇప్పుడు వైఫై సిగ్నల్స్ కూడా అక్కడక్కడ పెట్టాలంటే చాలా కష్టం. ఒకటే బల్బ్లో సిగ్నల్ మరియు లైట్ రెండు ఉండడం ద్వారా స్ట్రీట్ లైట్ కిందకి పోతే మీకు సిగ్నల్ వచ్చేస్తుంది, మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ కాన్స్ ఆఫ్ లైఫై చెప్పాను. డిసడ్వాంటేజెస్ ఏంటంటే లిమిటెడ్ రేంజ్, లిమిటెడ్ కంపాటబిలిటీ. యాజ్ టెక్నాలజీ ఈజ్ న్యూ, నాట్ మెనీ డివైజెస్ ఆర్ కంపాటబుల్ విత్ ఇట్. ఎన్నో డివైజెస్ లేవండి. ఇప్పుడు మన ఫోన్లో వైఫై అంటే వెంటనే కనిపిస్తుంది, కానీ లైఫై అంటే లోగో ఉందా? లేదు. కాబట్టి డివైస్ కంపాటబిలిటీ అనేది ఇప్పటికీ తక్కువ ఉంది. సో ఇంపార్టెన్స్ ఏంటి అసలు మనకి లైఫై ఎందుకు కావాలి అంటే మనకి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి బ్యాండ్ ఏదైతే ఉందో రేడియో ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అనేది చాలా లిమిటెడ్ అండి. రోజు రోజుకి రేడియో డేటా పెరుగుతుంది, రేడియో ఫ్రీక్వెన్సీస్ పెరుగుతున్నాయి. అప్పుడు మీరు ఇంకా స్పీడ్ తగ్గించాల్సి వస్తుంది, ఎందుకంటే లోడ్ పెరుగుతున్న కొద్దీ స్పీడ్ తగ్గుతుంది. సో ఈ స్పీడ్ తగ్గుతుంటే మళ్ళీ కొత్త స్పెక్ట్రమ్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆల్రెడీ అన్ని స్పెక్ట్రాస్ కొనేసుకుంటున్నారు ఒక్కొక్కరు, అంతే కదా. సో కొత్త స్పెక్ట్రమ్ క్రియేట్ చేయలేం. కాబట్టి ఈ లైఫై అనేది ఫ్యూచర్ కోసం, డేటా ట్రాన్స్మిషన్ కోసం ఎంతగానో ఉపయోగపడుతుందండి. దట్స్ వాట్ హియర్. Year over year, consumption of wireless data is increasing by 60%. This means radio frequency space is becoming saturated and may lead to spectrum crunch. Lack of sufficient wireless frequency to support increasing consumers negatively impact the speed of the internet users. LIFI can be applied in traffic control systems, using car headlights, or in chemical manufacturing plants where radio frequency is too dangerous. With LIFI, the spectrum can be utilized more than 1,000 times greater than the entire spectrum used in the radio frequency. So these are the major important advantages for the future in the LIFI technology. Next important thing, మీరు కనుక 2020లో పేపర్ చూస్తుంటే ఏంటంటే ఏబిపిఎస్సి వారు కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 2020 పేపర్లో మీకు ఒక మేజర్ క్వశ్చన్ వస్తుందండి. ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ IPv4 అండ్ IPv6 అనే క్వశ్చన్ 2016లోనో 2020లోనో రెండిట్లో ఒక దాంట్లో వచ్చింది. సో ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలంటే ఫస్ట్గా మీరు అసలు IP అంటే ఏంటి, ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఒక ఇంటికి ఏ విధంగా అయితే ఒక అడ్రస్ ఉంటుందో, హౌస్ నెంబర్ 2-some-some-some బై ఆబ్లిక్ అని ఉంటుందో, అలానే ప్రతి కంప్యూటర్ డివైస్కి దేనికైతే ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుందో ఆయా కంప్యూటర్ డివైసెస్ కూడా ఒక అడ్రస్ ఉంటుందండి. ఆ అడ్రస్సే
ఒక కంప్యూటర్కి ఇంటర్నెట్ ద్వారా కనెక్షన్ ఇచ్చినప్పుడు వచ్చినటువంటి అడ్రస్సే మనకేమంటామండి ఐపీ అడ్రస్ అంటాము. ఈ ఐపీ అడ్రస్ అనేది డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటుందండి. దానికి లెంత్ ఉంటుంది, ఎన్ని నెంబర్స్ పెట్టొచ్చు, దానికి ఏ విధంగా నేమ్ ఇవ్వచ్చు అనే దాని గురించి మనం ఐపీ అడ్రస్ ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంటర్నెట్ ప్రోటోకాల్ని గురించి ఒకసారి మన స్లైడ్లో ఏమి ఇచ్చామో చూద్దాం. The internet protocol is a protocol or set of rules for routing and addressing packets of data so that they can travel across networks and arrive the correct destination. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఏమన్నా అండి, నేను ఒక రూల్స్ ఇచ్చా, దేనికండి, డేటాకి ఒక రూట్ ఇవ్వేందుకు. నేను చెప్పాను కదా, మన ఇంటికి ఎట్లయితే అడ్రస్ ఉంటుందో మన కంప్యూటర్కి కూడా ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. డేటా ట్రాన్స్ఫరింగ్ ద ఇంటర్నెట్ ఈస్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ పీసెస్ కాల్డ్ ప్యాకెట్స్. The IP information is attached to each packet and this information helps routers to send the packet to the right place. అంటే అండి, ఇప్పుడు మీకు మెయిల్ సెండ్ చేస్తున్నాను, నా కంప్యూటర్కి ఏమైనా డేటా షేర్ చేస్తున్నారు, అప్పుడు ఏమవుతుందండి, ఈ డేటాకి చెప్తారనమాట 2 అంటే ఒక లెటర్ లాగా, ఈ లెటర్లో మొత్తం డేటా ఉంది, ఈ డేటాలో ఏం చెప్తాం, ఐపీ అడ్రస్ ఇస్తాం. దీనికి ఈ ఐపీ అడ్రస్ ఇచ్చడంతోనే ఆ కన్సర్న్డ్ కంప్యూటర్ దగ్గరికి ఈ యొక్క డేటా మొత్తం కూడా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ డివైస్ ఆర్ డొమైన్ దట్ కనెక్ట్స్ టు ద ఇంటర్నెట్ ఈజ్ అసైన్డ్ విత్ అన్ ఐపీ అడ్రస్ అండ్ as packets are directed to the IP address attached to them, data arrives where it is needed. ఎక్కడైతే మీరు ఐపీ అడ్రస్ పెడతారో అక్కడికి ఇది అరైవ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఐపీ అడ్రస్ అంటే ఏంటో అర్థమైపోయింది కదా. సో ఈ ఐపీ అడ్రస్ 2 రకాలు ఉన్నాయండి, అంటే చాలా రకాలు ఉన్నాయి. ప్రజెంట్లీ మనం ఐపీ వర్షన్ 4 నుంచి ఐపీ వర్షన్ 6కి మూవ్ అయ్యామన్నమాట. మరి ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4కి 6కి గల మేజర్ తేడాలేంటి? 5ని స్కిప్ చేసేసాం మనం. సో IPv4 ఈజ్ ఎ 32-bit అడ్రస్ లెంత్ అనమాట, కానీ దీంట్లో వచ్చేసి 128-bit అడ్రస్ లెంత్. అంటే అడ్రస్ దీంట్లో లిమిటేషన్ ఉంటుందంటే, అంటే ఎగ్జాంపుల్ మీకు ఈ లాంగ్వేజ్ అర్థం కాకుంటే సింపుల్గా చెప్పాలంటే 32-bit అంటే మీ అడ్రస్ 32 నెంబర్స్ కలిగి ఉంటుంది అంతే. అంటే కొన్ని సిస్టమ్స్కే అది అచీవ్ అవుతుంది, కానీ దీంట్లో 128 లెటర్స్ అడ్రస్ రాయొచ్చు అనమాట. అంటే ఎన్నో అడ్రస్లు తయారు చేయవచ్చు దీనికంటే కూడా. నెక్స్ట్, ఇట్ సపోర్ట్స్ ఆటో అండ్ రీనెంబరింగ్ అడ్రస్ కాన్ఫిగరేషన్. ఇక్కడ ఇట్ సపోర్ట్స్ మాన్యువల్ అండ్ డిహెచ్పి అడ్రస్ కాన్ఫిగరేషన్. ఇందులో ఆటోమేటిక్ అండి, ఇందులో ఆటోమేటిక్ లేదు, మాన్యువల్ అవసరం. IPv4 ఎండ్ టు ఎండ్ కనెక్టింగ్ ఇంటిగ్రేషన్ ఈజ్ అన్అచీవ్డ్, కానీ ఇక్కడ IPv6 ఎండ్ టు ఎండ్ కనెక్టింగ్ ఇంటిగ్రిటీ ఈజ్ అచీవబుల్. ఇట్ కెన్ జనరేట్ 4.29 into 10⁹ అడ్రస్ స్పేసెస్. అంటే ఇన్ని అడ్రస్లు మీరు తయారు చేయొచ్చు దీంతో. చాలా తక్కువగా అండి 4 into 10⁹ అంటే, కానీ మీరు IPv6లో 3 into 10⁻38 అడ్రస్లను తయారు చేయవచ్చు. నెక్స్ట్, ద సెక్యూరిటీ ఫ్యూచర్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద అప్లికేషన్. కానీ IPv6లో IPsec ఈజ్ అన్ ఇన్బిల్ట్ సెక్యూరిటీ ఫ్యూచర్ ఫర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6. దీంట్లో సెక్యూరిటీ ఇన్బిల్ట్ ఉంది, దీంట్లో సెక్యూరిటీ ఇన్బిల్ట్ లేదు. ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ యాప్. సో అడ్రస్ రిప్రజెంటేషన్ ఆఫ్ IPv4 ఇస్ డెసిమల్లో చూపిస్తుంది, అంటే 10 digitsలో, 10 digits. డెసిమల్ అంటే 10 digits, 10 నెంబర్స్లో. కానీ మీకు దీంట్లో హెక్సా డెసిమల్స్లో, హెక్సా అంటే ఇన్ పవర్స్ ఆఫ్ 16, ఇది పవర్స్ ఆఫ్ 10లో. యూ సీ అడ్రస్ రిప్రజెంటేషన్ ఆఫ్ IPv6 ఈజ్ హెక్సా డెసిమల్. సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ పార్ట్. సో కంటిన్యూషన్లో ఫ్రాగ్మెంటేషన్ పర్ఫార్మ్ బై సెండర్ అండ్ ఫార్వర్డింగ్ రూటర్స్. ఇన్ IPv6 ఫ్రాగ్మెంటేషన్ పర్ఫార్మ్డ్ ఓన్లీ బై సెండర్స్ అనమాట. మామూలుగా ఇక్కడ రూటర్స్ ఫ్రాగ్మెంట్ చేస్తున్నాయి, సెండర్స్ ఫ్రాగ్మెంట్ చేస్తున్నాయి. నెక్స్ట్, IPv4 ప్యాకెట్ ఫ్లో ఐడెంటిఫికేషన్ ఈస్ నాట్ అవైలబుల్. బట్ ఇన్ IPv6 ప్యాకెట్ అనేది ఎటు వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుంది అనేది మొత్తం కూడా ట్రాక్ చేయవచ్చు. ప్యాకెట్ ఫ్లో ఈజ్ ఐడెంటిఫైడ్ అండ్ ఆర్ అవైలబుల్ యూజెస్ ఆర్ ఫ్లో లేబుల్ ఫీల్డ్ ఇన్ ద header. IPv4 check some field is available. IPv6 check some field is not available. It has broadcast message transmission scheme. In IPv6 multicast and any cast message transmission scheme is available.
ఇన్ IPv4 ఎన్క్రిప్షన్ అండ్ అథెంటిక్ ఫెసిలిటీస్ నాట్ ప్రొవైడెడ్. అంటే మీ మెసేజ్లు అనేవి ఎవరైనా మధ్యలో స్టీల్ చేస్తే దాన్ని ఓపెన్ చేసి చూసి చదువుకోగలరు. కానీ IPv6లో ఎన్క్రిప్షన్ చేస్తుంది. అంటే మీరు ఏదైతే సెండర్కి పంపారో ఆ సెండర్ డెస్టినేషన్ చేరుకున్న తర్వాతనే అది డీఎన్క్రిప్ట్ అవుతుంది. డీఎన్క్రిప్ట్ అంటే ఏంటి, ఎన్క్రిప్ట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఎన్క్రిప్షన్ అంటే ఆ కంప్యూటర్ మీరు జనరల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో రాశారనుకోండి ఒక లెటరు, అది ఒక సీక్రెట్ కోడ్లా తయారు చేసి ఎవరు చదవని విధంగా ఆ లెటర్ని పంపిస్తుంది. ఒక ఇంట్లో పడినప్పుడు అంటే మన కంప్యూటర్లోకి వచ్చినప్పుడే మనం దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో చూడగలం తప్ప మధ్యలో ఎవరైనా దాన్ని దొంగతనం చేస్తే దాన్ని చూడలేరు. ఎగ్జాంపుల్ ఎట్లా అండి, మనకి వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటాం చూడండి, అలా అనమాట. IPv4 has header of 20 to 60 bytes. It has a header of 40 bytes fixed. దీనికి ఫిక్స్డ్ హెడర్ ఉంది, దీనికి వేరియబుల్ హెడర్ ఉంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మై ఫ్రెండ్స్, దట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే మీరు డిఫరెంట్ డివైజెస్ వాడుతూ ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెల్ ఫోన్ వాడుతున్నారు, మీరు కంప్యూటర్ వాడుతున్నారు, మీరు ల్యాప్టాప్ వాడుతున్నారు, ఇంకేదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ వాడుతున్నారు లైక్ ట్యాబ్లెట్. సో ఇది అన్నిటికి సంబంధించినటువంటి డేటాని మీరు ఒక సెంట్రల్ సిస్టంలో ప్లేస్ చేసి మీరు ఏ డివైస్ నుంచి అయినా కూడా, అది మీ సెల్ ఫోన్ నుంచి కానివ్వండి, మీ ల్యాప్టాప్, మీ ట్యాబ్లెట్, మీ కంప్యూటర్, ఏ డివైస్ నుంచి కూడా మీరు సేవ్ చేసినటువంటి ఈ డేటాని మళ్ళీ రిట్రైవ్ చేసి చూడాలనుకుంటే ఈ ఎక్కడైతే ఈ డేటాని మొత్తం సేవ్ చేసి ఉంచుతారో దాన్ని మనం క్లౌడ్ అంటామండి. దాన్ని యూజ్ చేసి మీరు ఎప్పుడైతే కంప్యూటింగ్ ప్రాబ్లమ్స్ లేదా మీరు జాబ్ చేస్తున్నారో దాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాము, ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి. సాఫ్ట్వేర్ కంపెనీలో డిఫరెంట్ బ్రాంచెస్లో డిఫరెంట్ వర్క్స్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్న వ్యక్తి మీ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేశాడు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రతి ఫైల్ని వాళ్ళు ఏం చేస్తారంటే అమెరికా నుంచి ఇండియాకు పంపాలంటే చాలా కష్టం, చాలా డేటా వేస్ట్ అవుతుంది. దాని బదులు వాళ్ళు ఏం చేస్తారంటే క్లౌడ్లో పడేస్తారు. ఆ క్లౌడ్లో పడేస్తే ఏం చేస్తారంటే ఇండియాలో ఆ ప్రాజెక్ట్ పైన డిజైనింగ్ చేసేవారు కానివ్వండి, ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ రివ్యూ చేసే టీం కనుక ఇండియాలో ఉంటే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని ఆ క్లౌడ్లో నుంచి తీసుకొని చదివేసి మళ్ళీ ఆ క్లౌడ్లోనే పెట్టేస్తారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాంట్లో తేడాలు కూడా చేసి మరీ కూడా. సో దట్ ఈస్ ఇట్ ఈస్ ఎ డెలివరీ ఆఫ్ డిఫరెంట్ సర్వీసెస్ త్రూ ఇంటర్నెట్. దీస్ రిసోర్సెస్ ఇంక్లూడ్ టూల్స్ అండ్ అప్లికేషన్స్ లైక్ డేటా స్టోరేజ్ చేయొచ్చు. బేసికల్లీ క్లౌడ్ స్టోరేజ్ సిస్టమ్ అంటారు కదా, మనకు మేఘ్రాజ్, ఇండియా యొక్క మేఘ్రాజ్, ఈ మేఘ్రాజ్ ప్లాట్ఫామ్ ఉంది కదండి, లేదా డిజీ వ్యాలెట్ లేదా మీరు తెలంగాణ యొక్క టీ వ్యాలెట్. ఏంటండి ఇది డిజీ వ్యాలెట్లో ఏంటండి, గవర్నమెంట్ ఇచ్చేటువంటి డిఫరెంట్ సర్టిఫికేషన్ డాక్యుమెంట్స్ యొక్క డిజిటల్ ఫామ్ అన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అండి. ఇదంతా కూడా ఏంటండి, క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. స్టోరేజ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, సర్వర్స్ ప్రొవైడ్ చేస్తుంది, డేటాబేసెస్, నెట్వర్కింగ్ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్లో కూడా ఈ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ని వాడుతూ ఉంటాం. రాదర్ దెన్ కీపింగ్ ఫైల్స్ ఆన్ ఏ ప్రాపర్టీ హార్డ్ డ్రైవర్, అంటే మామూలుగా ఒక హార్డ్ డ్రైవ్లో నీ కంప్యూటర్లోనే స్టోర్ చేసుకునే బదులు, లోకల్ స్టోరేజ్లో ఉంచే బదులు క్లౌడ్ బేస్డ్ స్టోరేజ్ మేక్ ఇట్ పాసిబుల్ టు సేవ్ దెమ్ టు ద రిమోట్ డేటాబేస్. అంతేగాండి, ఎక్కడో దూరంగా పెట్టేస్తే ఎవరైనా దాన్ని తీసుకోవచ్చు. యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రానిక్ డివైస్ హ్యాస్ యాక్సెస్ టు వెబ్, ఇట్ కెన్ యాక్సెస్ ద డేటా అండ్ ద సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ టు రన్ ఇట్. మామూలుగా చూడండి, మీకు క్లౌడ్ కంప్యూటింగ్లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. ఆ ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, నెక్స్ట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, స్టోరేజ్ యాజ్ ఎ సర్వీస్. అంటే మీరు క్లౌడ్ కంప్యూటింగ్ని ఈ నాలుగు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ యాజ్ సర్వీస్ అంటే మీకు క్లౌడ్ని ఒక స్టోరేజ్ యూనిట్ లాగా యూజ్ చేసుకోవడం. స్టోరేజ్ ఈజ్ ప్రొవైడెడ్ గెటింగ్ రిడ్ ఆఫ్ మెయింటైనింగ్ సపరేట్ స్టోరేజ్ డివైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి, యాపిల్ క్లౌడ్ ఉంటుంది, అంతే కదా. యాపిల్ క్లౌడ్ అంటే యాపిల్లో మన యాపిల్ ఫోన్ నుంచి మనం తీసుకున్న ప్రతి ఫొటోస్ని ఆ క్లౌడ్లో దాచిపెట్టడం. లేదంటే మన జీ డ్రైవ్ ఉంటుంది, గూగుల్ డ్రైవ్. ఓకే, గూగుల్ డ్రైవ్ కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ డ్రైవే కదండి. మీరు గూగుల్ డ్రైవ్లో మీ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ సర్టిఫికేట్స్ ఇలాంటివి అన్నీ పెట్టేసుకుంటారు. దానికి కూడా కొంచెం స్టోరేజ్ ఇస్తాం కాబట్టి, సో క్లౌడ్ యాజ్ ఎ స్టోరేజ్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో ఏముంటుందండి క్లౌడ్లో?
See, this is more common software created by the service provider. End users use these services on the subscription basis. ఈ సర్వీస్ మొత్తం కూడా క్లౌడ్లో పెడితే నేను సబ్స్క్రైబ్ చేసుకొని ఆ సర్వీస్ని తీసుకోవడం. ఎగ్జాంపుల్ యాహూ మరియు జీమెయిల్. నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఒక ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే ఇన్ దిస్ మోడల్ ఎంటైర్ సిస్టమ్ అలాంగ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ ఇస్ ప్రొవైడెడ్. ఎగ్జాంపుల్ గూగుల్ యాప్ ఎనేబులర్. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. ఇందులో ఏముంటుందండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివన్నీ కూడా ఈ క్లౌడ్లో వాటి డేటా పెట్టేస్తే అందులోకి వెళ్ళి మీరు షాపింగ్లో అవి ఇవి చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద అప్లికేషన్స్ ఆఫ్ క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ. మీకు క్లౌడ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈజీ ఇంప్లిమెంటేషన్ అండ్ ఎకనామికల్. నో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్రియేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సిస్టమ్. ఈజీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, అందరికీ యాక్సెసిబుల్గా ఉంచవచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఇన్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. లొకేషన్ ఇండిపెండెంట్, ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు. ఎఫిషియంట్ యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి అండి? డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ క్లౌడ్ ఒకసారి క్రాష్ అయితే మొత్తం డేటా లాస్ అయిపోతాము. నీడ్ ఫర్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలి, ఎందుకంటే ఎక్కడో రిమోట్ లొకేషన్లో ఉంటుంది కదా, అక్కడ నుంచి లాగాలంటే స్పీడ్ ఇంటర్నెట్ కావాలి. యూనివర్సల్ స్టాండర్డైజేషన్ రిక్వైర్డ్ విచ్ మేక్స్ ఇంటర్ఆపరబుల్ అమాంగ్ ఆపరేషన్స్ డిఫికల్టీ. డిపెండెంట్ ఆన్ సర్వీస్ ప్రొవైడర్ ఈవెన్ ఫర్ ట్రైవల్ అప్లికేషన్. చిన్న చిన్న అప్లికేషన్స్ కూడా ఆ సర్వీస్ ప్రొవైడర్స్ని మీద డిపెండ్ అవుతూ ఉండాల్సిన పరిస్థితి. సో మనం ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అనే ఒక టెక్నాలజీని చూసాం. మరి ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? మామూలుగా క్లౌడ్లో ఏం చేస్తామంటే అంత డేటా తీసుకెళ్ళి వేరే దగ్గర స్టోర్ చేస్తాం, ఒక డిఫరెంట్ లొకేషన్లో, కంప్యూటర్లో కాకుండా. కానీ ఎడ్జ్ కంప్యూటర్లో ఆయా డివైజెస్లో ఉన్న స్టోరేజ్ యూనిట్లోనే స్టోర్ చేస్తాం, అంతే కదా. సో చూడండి, సో ఎడ్జ్ ఈజ్ అ లోకల్ ప్రాసెసింగ్. ఓకే, లోకల్ ప్రాసెసింగ్, లోకల్లోనే ఉంచాలి మనం. సో హియర్ యూ సీ edge computing is defined as deployment of data handling activities or other network activities away from the centralized and always connected network signals like Dropbox or Gmail and towards individual sources of data capture such as endpoints like laptops and tablets. మీ ల్యాప్టాప్స్లోనే, మీ ట్యాబ్లెట్స్లోనే, మీ చేతిలో ఉన్న డివైస్లోనే డేటా మొత్తాన్ని స్టోర్ చేస్తే దాన్ని ఏమంటామండి? ఎడ్జ్ కంప్యూటింగ్ అంటాం. హౌ ఎడ్జ్ కంప్యూటింగ్ వర్క్స్? Edge computing allows data from Internet of Things devices to be analyzed as edge of the network before being sent to the data center or cloud. మీరు మీ కంప్యూటర్లో చేసినటువంటి డేటా అంతా కూడా మీ కంప్యూటర్ ఎడ్జ్ దగ్గర ఉంటుంది. అది క్లౌడ్కి వెళ్ళే ముందు అంతా కూడా ఈ ఎడ్జ్ దగ్గరనే ఉండిపోతుంది అన్నమాట. అంటే మీ ట్యాబ్లెట్లో, మీ కంప్యూటర్లోనే ఆ డేటాని అనలైజ్ చేయొచ్చు. So, it is an extension of cloud computing and it differs in terms of time taken in processing the information. The data is analyzed locally closer to where it is stored in real time without latency. Latency ane takwa. It is predicted that edge computing would be the next big trend after cloud. The global edge computing market forecasted to reach around $8 billion by 2025, valued growing more than 32% between 2019 and 2025. రోజుకి ఈ ఎడ్జ్ కంప్యూటింగ్ వాల్యూ పెరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మామూలుగా అడ్వాంటేజెస్ ఏంటంటే లేటెన్సీ తక్కువ, మీ పక్కనే ఉంది డేటా, తీసేసుకోండి, చూసేసుకోండి. ఓకే, క్విక్కర్ డేటా ప్రాసెసింగ్ అండ్ కంటెంట్ డెలివరీ, ఫ్యూచర్ టెక్నాలజీ ఎనేబుల్డ్, 5G వైర్లెస్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత, మీ స్టోరేజ్ కెపాసిటీ పెరిగిన తర్వాత ఫోన్ది, ఓకే, ఒకప్పుడు ఫోన్లో ఎంత అండి, 1 GB 2 GB ఉంటే అది ఏదో పెద్ద ఫోన్ అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఎంత, 128 GB 256 GB 512 GB ఫోన్లు కూడా చేతిలోనే ఉంటున్నాయి. కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు స్టోర్ డేటా నౌ. నెక్స్ట్ లోకలైజ్డ్ సొల్యూషన్స్. నెక్స్ట్ డేటా ఎఫిషియన్సీ. ఎక్కువగా డేటా అవసరం లేదు, ఎందుకంటే క్లౌడ్లో అయితే ఎక్కడో ఉంటుంది కాబట్టి లాగాల్సిన అవసరం, పక్కనే ఉంది, డేటా తక్కువ కాస్ట్ అవుతుంది. లోకలైజ్ సొల్యూషన్, మీ దగ్గరే ఉంది, మీ దగ్గరే సొల్యూషన్ వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీ ఏదైతే మీకు యూపీఎస్సీ, ఏబిపిఎస్సి, టీఎస్పీఎస్సీలో ఉపయోగపడుతుందో అదే టెక్నాలజీని ఏమంటామంటే 3D ప్రింటింగ్ టెక్నాలజీ. 3D ప్రింటింగ్ టెక్నాలజీని మనం ఏమంటామండి, ఇంకో పేరుతో మాట్లాడాలనుకుంటే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కూడా అంటాం. ఏమంటాం మనం? అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇట్ ఈస్ అ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ త్రూ విచ్ 3 dimensional సాలిడ్ ఆబ్జెక్ట్స్ ఆర్
క్రియేటెడ్. మామూలుగా 3 డైమెన్షనల్ ప్రింటింగ్లో ఉపయోగించి మనము కన్స్ట్రక్షన్ వర్క్స్ చేసుకోవచ్చు. రాసుకోవాలండి. కన్స్ట్రక్షన్, you can do your construction, you can design new components, you can also design computer chips, okay, hard structures, okay, different structures ni kuda create cheyochu. Okay, you see this, it enables the creation of physical 3-dimensional objects using a series of additive or layered developed framework where layers are laid down in succession to create complete 3D object. So పొటెన్షియల్ ఆఫ్ 3D ప్రింటింగ్. 3D ప్రింటింగ్ యూజ్ చేసి కార్ ఇంజన్స్, కార్కి కావాల్సిన ప్రతి కాంపోనెంట్ తయారు చేసుకోవచ్చు. ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఉపయోగపడుతుంది. 3D ప్రింటింగ్ మెడికల్స్లో కూడా ఉపయోగపడుతుంది. 3D ప్రింటింగ్ యూజ్ చేసి ఎవరైతే డిఫెన్స్లో బాంబ్ బ్లాస్ట్లో ముఖంలో పార్ట్స్ కోల్పోతారో లేదా చేతులు కాళ్ళు పోగొట్టుకుంటారో వాళ్ళకి సూట్ అయ్యే విధంగా 3D ప్రింటింగ్ ఉపయోగించి ఓకే వారికి ఎగ్జాక్ట్ రెప్లికాని మనం తయారు చేయవచ్చు అనమాట. కుడ్ సూన్ రివల్యూషనైజ్ ద డెంటిస్ట్రీ. ఎవరికైతే పనులు లేవో వాళ్ళకి ఎగ్జాక్ట్ సూట్ అయ్యే విధంగా ఒక 3 డైమెన్షనల్ టూత్ అంటే ఏవైతే పనుల సెట్ ఉంటుందో అది కూడా తయారు చేయవచ్చు. ఇన్ ద ఫ్యూచర్ ఆర్గన్స్ అండ్ బాడీ పార్ట్స్ మే బి క్రియేటెడ్ యూజింగ్ వాట్ 3D ప్రింటింగ్ లేదా 3 డైమెన్షనల్ బయో ప్రింటింగ్ అనేది ఒక టెక్నాలజీ అండి. దాంట్లో 3D ప్రింటింగ్ ద్వారా ఒక మనిషి యొక్క ఆర్గన్స్ లేదా వాని యొక్క టిష్యూస్ లేదా ఒక వెజిల్ని కూడా క్రియేట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, దాదాపు హార్ట్ అటాక్స్ అని ఎందుకు వస్తాయండి? వెజిల్ బ్లాకేజ్. మీ యొక్క స్టంట్ వేస్తారు చూడండి, బ్లాకేజ్ వల్ల. మీరు ఇలా బ్లాకేజ్ అయినప్పుడు మీ వీన్ని 3D ప్రింటింగ్ ద్వారా తయారు చేసేసి ఒక బైపాస్ని ఈజీగా తయారు చేసుకునే విధంగా కూడా ఉండొచ్చు ఫ్యూచర్లో. లేదా మీ హార్ట్ని లేదా మీ లివర్ని లేదా మీ బాడీకి సంబంధించిన ప్రతి పార్ట్ని కూడా 3D ప్రింటింగ్ ద్వారా తయారు చేసే టెక్నాలజీ త్వరలోనే చూస్తాం మనం. ఆ తర్వాత ఫ్యాషన్ ఇండస్ట్రీలో షూస్ డిజైన్ చేసేందుకు, కంఫర్టబుల్ షూని డిజైన్ చేసేందుకు, కన్స్ట్రక్షన్ చేసేందుకు రీసెంట్లీ 3D ప్రింటింగ్ ద్వారా ఒక ఇల్లుని ఒక పెద్ద పెద్ద క్యాంపస్లను కూడా కట్టడం జరిగింది. సో అండ్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ 3D ప్రింటింగ్? దీనికి అటాచ్మెంట్స్ ఉండవు, వెల్డింగ్ డాట్స్ ఉండవు, సీమ్లెస్ ఉంటుంది, మొత్తం కంప్లీట్గా వచ్చేస్తుంది. కాబట్టి ఆ 3D ఆబ్జెక్ట్ యొక్క లైఫ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో యూజింగ్ లేయర్స్ ఆఫ్ కాంక్రీట్, homes can be built in 48 hours, which are stronger than the regular cylindrical block and only a fraction of price. So friends, ఇక్కడితో మనం ఈ క్లాస్ని ఎండ్ చేద్దాము. సో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గానే వస్తాయి. దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్ట్రా టాపిక్స్. ప్లీజ్ ట్రై టు ఫాలో దెమ్. ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి IPv6 వర్సెస్ IPv4 కానివ్వండి, లేదంటే ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పార్ట్ అయినటువంటి మెషిన్ లెర్నింగ్, ఓకే, ఆ తర్వాత డీప్ లెర్నింగ్, ఆ తర్వాత బిగ్ డేటా అంటే ఏంటి, వీటి గురించి కూడా ఇంకా ఎక్కువగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ Telugu One Academy. థ్యాంక్ యూ.